స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నా పేరు రజిత, మాది గుడితాండాని ఆదర్శంగా తీసుకొని కొన్ని ఊర్లు ఇట్లా మేము కూడా మందు షాపు బంద్ చేసినట్టే కొన్ని ఊర్లు కొన్ని మండలాలు జిల్లాలు కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా బంద్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మాకు తెలియకుండా ఎవరైనా వేరే వాళ్ళు అమ్మినా గానీ 1 లక్ష రూపాయల జురిమానా 7 చెప్పు దెబ్బలు కొడతామని తీర్మానించారు. ఇలానే మా ఊర్లని ఆదర్శంగా తీసుకొని కొన్ని ఊర్లైనా గానీ అవి కొంచెం సెట్ కావాలని మేము కోరుకుంటున్నాం. సార్ మా పెద్ద మనుషులు పోతామేమో కానీ చిన్న పొలగాలు పోతారు. నా మన్మలు ఇంత ఉన్నారు. మన్మలు పొద్దుగల పోయి బీరు తాగుతాడు, మరపతి పోయి బీరు తాగుతాడు. అలా వచ్చి బండి మీదకి వచ్చి ఎంత పడతాడు, చేళ్ళ పడతాడు. అలా రాత్రి ఎండ్ల పడ్డా తెలియదు, ఆడ దెబ్బ దక్కినట్టు తెలియదు. అట్లా అని మేము ఆయన బంద్ చేసినాం. అందరం ఊరు తండ మొత్తం గుడి బంద్ చేసినాం. బెసర్ మాట్లాడినాం. అందరం ఊర్లో మేము అందరం మాట్లాడినాం. తాగిన వాళ్ళు ఒకవేళ తాగేస్తే వాడు ఆడికెళ్ళి తెచ్చుకోవాలి. గ్రామంలో బెడ్ షాప్ లేదు సార్, లేదు సార్. ఇప్పుడు అవి ఉంటే 1 లక్ష రూపాయలు తీసుకోవాలి. అమ్మిన దగ్గర వానికి 7 చెప్పు దెబ్బలు మరి పట్టుకుంటాడు చూడు, 1000 రోజులు పట్టుకుంటాడు చూడు. వానికి 5,000 ఇవ్వాలి. వానికి పట్టిన దానికి 5,000 ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వాలి వానికి. ఇప్పుడు అయిన అమ్ముతుడు మద్యం తాగకుండా ఉండలేకపోతున్నారు. కళ్ళు తాగుతాం సార్. ఎందుకు బంద్ చేసినామంటే మా పిల్లలు గాని, మా భార్యలు గాని, మా బిడ్డలు గాని మేము వయసులో పోవాలి. పోయినాక 1 కోటి పోయి 2 అవుతుంది, 2 పోయి పుల్ అవుతుంది. ఇంటికి అయితే రాగలగా 9 మీద పడిపోతున్నాము. ఇంటికి వచ్చినాక ఇక గలీజ్ మాటలు వరకు ఆడళ్ళు ఒక మాట వరకు ఆడళ్ళు కొట్టుడు, కోడళ్ళు కొట్టుడు, కొడుకులను కొట్టుడు. మరి ఇప్పుడు ఈ ఆగిపిరిచి కాడ ఇగో ఇద్దరు పడ్డాడు. ఇగో ఇది డ్యామేజ్ అయిపోయింది. పడ్డాడు వచ్చి ఇంటికాడ భార్యను కొట్టాడు. 200 పంచాయతీలకు వచ్చాం. ఇక మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు అంత నిర్ణయం తీసుకొని అద్దు, మనకు ఇది రిస్క్. మాకు టెండర్ పైసలు వాళ్ళు ఇవ్వలేరు. మీ పైసలు వద్దు, మీ లెక్క వద్దు, మేము తాగడం పే చేసుకుంటాం. మాకు అవసరం అనుకుంటే మాకు సెంటర్ మండలి ఉంది. అవసరం అనుకుంటే ఫుల్ మండలి వేసుకుంటాము. వారం రోజులు తాగుతాం. మేము తాగదే తాగుతాము. ఎవరైనా అవసరంలో అక్కడికి తెచ్చుకొని ఇంటికాడ తాగాలి. బయట తాగద్దు, ఇక్కడికి ఇంటికాడ మనం తాగాలని అనుకున్నాము. ఒకవేళ వాళ్ళని అమ్మితే 1 లక్ష రూపాయల జుర్మానా, 7 చెప్పు దెబ్బలు. వాళ్ళ సలదారునికి మనకు ఒక నేను వెళ్తా అనుకో, బాబు పోయి 1 కోట తీసుకురామని వెళ్తా సలహా దొరికినప్పుడు. ఇక వాడు 1 కోట తీసుకొని ఆడనే రికార్డు చేసుకుని నాకు 1 తీసుకుని వస్తాడు. వాడికి 5,000 ఇవ్వాలి. పట్టించిన 5,000 ఇవ్వాలి. ఇవి ఈ నిర్ణయం మీద మేము 3 జీబీలు అనుకున్నాము. ఇక దేవుని దయతోటి కూడా గుండారా వెల్లుల్లి పడి కూడా మంచిగా చేస్తే మేము కూడా దేవుడికి మొక్కుతుండేవి. గుండారా వెల్లుల్లి పడి ఒకటి ఇట్లా మంచిగా 2 ఊర్లు ఇట్లా మంచిగా బంద్ అయితే ఇంకా బాగా బతుండేవి. బాగా ఉంటే ఇంకా బాగా బతుండేవి. అవసరం కూడా కదా, పండుగ చేసుకున్నప్పుడు లెక్క చేసుకున్నప్పుడు పోయి తెచ్చుకొని తాగాలి. అడ్డం ఇంటికాడ తాగాలి. వాళ్ళ పోలీసులు కూడా బాగా పడేది మన కూడా కదా. ఇప్పుడు రోడ్డు మీద తాగి చేస్తే వాళ్ళ బాగా మనకు ఉండదు, అది చర్చలు ఉండదు. పోలీసులకు బాగా వాళ్ళు కుక్కలు తిరుగుతారు పాపం. కాబట్టి వాళ్ళు మనకు తిరుగుతారు కదా. రోడ్డు మీద తాగి తిరగదు, సావాదు. కాబట్టి ఈ నిర్ణయంతో బంద్ చేసుకున్నాము సార్. రాజా
రాజంపేట నుంచి వల్య కొండాపురం గుండారాం మొత్తం కంప్లైంట్ బంద్ చేయాలి. తాగుడు ఊరుకుంటా మొత్తం బండ్లు ఆడ ఈడ పడుకుంటా పడుకుంటా మా మొగలు మొత్తం మునుపు అయితే మొత్తం అయితే ఇప్పుడు మట్టి ఉండాలి. తాగుడు బండ్లు మాది రాజంపేట మండలం గుడితాండ జీపీ మాది. మా గుడితాండ పెద్ద మనుషులు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మద్య నిషేధం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఈ జీపీ పరిధిలోని వ్యక్తులు స్టూడెంట్స్ కానీ పెళ్ళైన వాళ్ళు కానీ మద్యాన్ని సేవించి మొత్తం వాహనాలు ఢీకొనడం చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా భార్యలను కొట్టడము, ఉన్న భూమి అమ్ముకోవడం, విదేశాలకు వెళ్ళి పని చేసుకోవడము అలాంటివి జరుగుతుంది. ఉన్న భూమి అమ్ముకోవడం వల్ల వాళ్ళకు ఉపాధి లేక భార్యలే కూలీలు చేసుకొని వాళ్ళ భర్తలను పోషించే స్థితికి తీసుకొచ్చినారు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా తాండ పెద్ద మనుషులు ఏం చేశారంటే పూర్తిగా మద్యాన్ని నిషేధించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే మద్యాన్ని దొంగచాటుగా అమ్మినట్టు తెలిసినా వాళ్ళకి ₹1,00,000 జరిమానా, 7 చెంబు దెబ్బలు మన సెంటర్లో నిలబెట్టి కొట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే మద్యాన్ని నిషేధించిన తర్వాత ఎవరైనా తాగి జీపీ పరిధిలోకి వస్తే కనుక వాళ్ళకి ₹5,000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇదే విధంగా ఏంటంటే మా జీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి మండలంలోని ప్రతి జీపీ తీసుకోవాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నా యొక్క మనవి.